కాదు స్వామి, యజ్ఞార్థము విశ్వామిత్ర మహర్షుల వారికి చెదరన ధనమును రాజ్యదానమునకు ముందే ఇచ్చుకున్నట్టు. జంతుకు కట్టాలి రాసిస్తూ నారు కోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పనూర్చావా? చెబానుడు నన్ను దహించుచుండు చిగురు తమ్ముల మంటలు రగుల తోడ్కొనిరా. ఈ బిలవాళికి నీ బిడ్డకు అజ్ఞాత ఆవాసం. ఈ బుడుతడు వేద వేదాంగ సర్వ విద్యా పారంగతుడు. సచ్చు జీవితం గడపడానికి కాదుగా జనని, చితికి చిత్రూపమవుతున్న ఈ భరతఖండాన్ని ఏకం చేయడం. మీకు బదులు చెప్పలేను, వారిని మరిచిపోలేను. ఉంది, ప్రేమ ఉంది. వీటన్నిటిని చేతులా తుంచి కఠిన కర్కశ శిలా సదృశ హృదయుడైన రాజ్యబొమ్మను కాలేను, మీరన్నా పశువును కాలేను. భగవంతుని సృష్టిలో ఏ పరమార్థాన్ని అపేక్షిస్తుందో ఈ భగన జీవితం వస్తేనేగా తెలిసేది. మాకంత పుణ్యం లేదే. అప్పాజీ, గజపతుల మీద మీకెంత ద్వేషం ఉన్నా లేక లేక కలిగిన నా బిడ్డను నమోవాకములు. సూర్యపుత్ర, నీ రాకకు ఏమి విశేషము? విధాత, భూలోకమున గొప్ప విప్లవము చెలరేగినది. మృత్యువును జయించుటకు సావిత్రి సర్వసన్నాహములు చేయుచున్నది. బృహస్పతి నా మతి మరపించి కృంగదీస్తున్నా. అందరి శాపాలు ఒకేసారి ఒకే సమయంలో నా మరణానికి దారి తీస్తూ చెయ్యని నేరాన్ని తాను చేశానని భ్రమించి బాధపడుతున్నా. బ్రతికున్న ఆమెను చూస్తేనే కానీ ఈమెకు మతి భ్రమణ పోదు. ఈమెను మా పల్లికి తీసుకుని రండి. కళ్ళ తెలుసుకుని మళ్ళీ మన లోకంలో పడుతుంది. ఓ, తండ్రి గొప్పలు చెప్పుకొని పొంగిపడి అభిమానహీనుడవా? నా అభిమానాన్ని ఆక్షేపిస్తున్నావా? నీ అభిమానం నాకే కాదు, లోకాలన్నింటికీ తెలుసు. ప్రతాప పావనం బాయే ఈ కౌస్తుభంబు దాన సిరియు సిరియేలు వై అలా నిశ్చేష్టురాలే చూస్తున్నావేమ్మా? నమస్కారం చెయ్యి. అభీష్ట ఓ గురువరా, దేవి, ఏమిటి రాక? వార్త పంపితే నేనే వచ్చేవాడునుగా. అబ్బా, అంత కాలహరణ సహించ